పైనుంచి ఒక కర్మ సిద్ధాంతానికి పరమార్థం జీవితం. ప్రపంచంలో మనుషులు నమ్మేది వాళ్ళు నడిచే కర్మ సిద్ధాంతం. నాది కలం. నా పేరు సూర్య. సగటు భారతీయుడి కళ. వ్యవస్థలో మార్పు, విధానంలో మార్పు, రాజకీయాల్లో మార్పు, బ్రతుకు వరవడిలో మార్పు, అన్నిటిలో మార్పు కోరుకునే సగటు వ్యక్తి తనలో ఎందుకు మార్పు కోరుకోడు? హలో, నిన్న నువ్వు చెప్పిన స్టోరీ గురించి బాగా ఆలోచించానయ్య రైటరు. పెద్దగా ఆడదు గురు. ఏదైనా ఒక మంచి లవ్ స్టోరీ చూడు, అసలుకే మంచి డిమాండ్ ఉంది. పోనీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడు, మల్టీ స్టారర్ పెట్టి తీద్దాం. అంతేకాని మార్పు, దేశం, సమాజం, జనాలకు అస్సలు ఓపిక లేదయ్యా. సరే, ఇది మన దౌర్భాగ్యం. మార్పు కోసం ప్రయత్నించిన వాళ్ళందరూ చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోయారు. ఆ చరిత్రకు చెదల పట్టక ముందే నా కలంతో దానికి ప్రాణం పోస్తాను. ప్రస్తుత సమాజంలో అవినీతి మహిషాసురుడిల అతి భీకరమైన రూపాన్ని దాల్చింది. ఆ మహిషాసురమర్దని చేయగలిగే అతి పరాశక్తి రూపమే మనలోని మార్పు. సగటు జీవి అవినీతిని జయించిన రోజే ఈ దేశానికి అసలైన విజయదశమి. రాజులు పరిపాలించిన మన దేశంలో ఇప్పుడు ఆ రాజులు లేరు, వారు నిర్మించిన రాజ్యాలు లేవు. కానీ అప్పటికీ ఇప్పటికీ మారనిది పేదరికం. దీనికి సమాధానం ఈక్వాలిటీ. మనిషిలో అసమానత్వం వచ్చిన నాడు రాజు లేడు, కాటి కాపరి లేడు. మనిషిలోని మనిషి మళ్ళీ పుడతాడు. అదే చరిత్ర. ఆ చరిత్రకు నాంది మనలోని మార్పు. అహంతో మదమెక్కిన సింహం కూడా రింగ్ మాస్టర్ బెత్తం చెప్పినట్లు ఆడతాడు. రాజకీయ వ్యవస్థని, రాజకీయ ఉద్దండలను కూడా బంగారం తిప్పినట్లు తిప్పగలిగే శక్తి ఒక్క సామాన్యుడి ఓటుకే ఉంది. కానీ అదే ఓటుని మనం 500 రూపాయల నోటుకి, నాటు సారాకి, బిర్యానీ ప్యాకెట్లకి నడి రోడ్డున మీద తాకట్టు పెడుతున్నాం. ఆ ఓటే మన ఆయుధం. దానితోనే మార్పు సాధ్యం. మనిషి ఉనికి తాను ప్రేమించే వాళ్ళకే తెలుస్తుంది. నా ఉనికి నా దేశపు గర్వంలో తెలుస్తుంది. 100 మైళ్ళు కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. అట్లాంటి ఈ మార్పుకి నాంది నా ఈ మొదటి అడుగు. నా ఈ అడుగుతో మీ కదలిక మొదలవ్వాలని ఆశిస్తూ, దేశమే ప్రాణంగా, ప్రజా శ్రేయస్సే ఊపిరిగా తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో భరతమాత ముద్దు బిడ్డలకు ఈ మా చిన్న ప్రయత్నం అంకితం.